Hello everyone, welcome to our channel Maths by Pitham sir. In this video, we are going to discuss about problems on harmonic function. Now, this is the first problem. Show that u is equal to e power minus x into x into sin y minus y into cos y is harmonic. ఇచ్చిన ఇది రియల్ టర్మ్ ఇచ్చారు. మనం రియల్ టర్మ్ అనేది హార్మోనిక్ అని ప్రూవ్ హార్మోనిక్ ప్రూవ్ అంటే లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అంటే డెల్ స్క్వేర్ యూ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇమాజినరీ పార్ట్ ఇస్తే డెల్ స్క్వేర్ వి డో స్క్వేర్ వి బై డెల్ ఎక్స్ స్క్వేర్ డో వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, మన రియల్ పార్ట్ ఇచ్చారు ఈ టర్మ్ ప్రూవ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై తో డబుల్ డెరివేటివ్ చేస్తే రెండింటిని యాడ్ చేసే వాల్యూ 0 వస్తే ఈ ఫంక్షన్ అనేది హార్మోనిక్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. గివెన్ సొల్యూషన్ u is equal to e power minus x into sin y minus e power minus x into y into cos y. ఈ టర్మ్ ని లోపల మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేద్దాం. dou u by dou x is equal to sin y కాన్స్టెంట్, y టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ అవుతాయి, సో sin y కాన్స్టెంట్ అవుతుంది. ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తాం. u ఇంటూ ఈ టూ టర్మ్స్ లో కూడా x టర్మ్స్ ఉన్నాయి, సో u ఇంటూ v చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ u into v is equal to u into derivative of v plus v into derivative of u. ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, u ఈ టర్మ్ u అవుతుంది, ఈ టర్మ్ v అనుకుందాం. ఓకే, ఎలా అనుకున్నా సో నో ప్రాబ్లం. u అనుకుంటే e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే x కి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ x 1 అవుతుంది, ప్లస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ పవర్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1 అవుతుంది. మైనస్ ఈ టర్మ్ కి డిఫరెంట్ ఈ టర్మ్ మొత్తం కాన్స్టెంట్ y ఇంటూ కాస్ వై, y టర్మ్స్ అనే కాన్స్టెంట్ అయితే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 అవుతుంది. సింప్లిఫై చేస్తే డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ cos y e పవర్ మైనస్ ఎక్స్. ఈ టర్మ్ కి మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఫైనల్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్ ఫైనల్ చేద్దాం. ఈ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే సైన్ వై కాన్స్టెంట్ అలానే ఉంటుంది. ఈ పవర్ మైనస్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్, అలానే పవర్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1 అవుతుంది. సో సేమ్ నెక్స్ట్ ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే సైన్ వై కాన్స్టెంట్ అలానే ఉంటుంది. ఈ టర్మ్ లో ఎక్స్ ఈ టర్మ్ లో ఎక్స్, సో యూ ఇంటూ వి ఫామ్ సేమ్ ఇక్కడ ఎలాగ చేసామో సేమ్ ఇలానే ఇక్కడ కూడా రిపీట్ చేద్దాం. యూ ఇది వి అనుకున్నాం, ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ఈ పవర్ మైనస్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1. పవర్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే 1 అవుతుంది, ప్లస్ వై ఇంటూ కాస్ వై ఇంటూ ఈ టర్మ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 1 అవుతుంది. therefore డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ టర్మ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై కాస్ వై అవుతుంది. ఈ టర్మ్ లో ఉండి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈ మొత్తం టర్మ్ నుండి ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ సైన్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ఈ టర్మ్ సో ఇక్కడ వై ఓన్లీ మైనస్ సైన్ వై మిగులుతుంది, ఇక్కడ మైనస్ సైన్ వై మిగులుతుంది. సో ఇది మైనస్ 2 సైన్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై ఇంటూ కాస్ వై అవుతుంది. ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుతాం. నెక్స్ట్ డో వై ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్ని కాన్స్టెంట్స్ అలానే ఉంటాయి. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ వై డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఈ టర్మ్ లో వై ఉంది, ఈ టర్మ్ లో వై ఉంది, సో యూ ఇంటూ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ వై అంటే మైనస్ సైన్ వై ప్లస్ cos y into derivative of y with respect to y అంటే 1 అవుతుంది. ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్
మైనస్ వై ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై. ఇదాన్ని అప్పుడే ఎక్స్పాండ్ చేస్తే నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ చేస్తారు. సేమ్ మళ్ళీ ఇంకోసారి డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసింది. డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ డో యూ డో బై డో వై ఆఫ్ డో యూ బై డో వై. ఈ టర్మ్ మనం ఇంకోసారి విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, కాస్ వైకి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ ఇక్కడ యూ టర్మ్ ఉంది, ఇక్కడ వై టర్మ్ ఉంది, ఇక్కడ వై టర్మ్. సో యూ ఇంటూ మైనస్ ఇంటూ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ సైన్ వై అంటే కాస్ వై ప్లస్ సైన్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై అంటే 1 అవుతుంది ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ వై అంటే మైనస్ సైన్ వై. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్ ఇంటూ సైన్ వై, ఈ టర్మ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై కాస్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై అవుతుంది. ఈ టర్మ్ నుండి మొత్తంలో కూడా ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై ఇంటూ కాస్ వై. ఈ టూ టర్మ్స్ నుండి ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ వస్తే ప్లస్ 2 ఇంటూ సైన్ వై అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది ఈ పవర్ మైనస్ వై. ఓకే, ఇది డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అవుతుంది. ఈ టూ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అండ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ యాడ్ చేస్తే రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిలో ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ వస్తుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ కామన్ రాద్దాం. ఫస్ట్ ఈ టర్మ్స్ రాద్దాం. -2 సైన్ వై ప్లస్ ఎక్స్ సైన్ వై మైనస్ వై కాస్ వై ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్స్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై ప్లస్ 2 సైన్ వై అవుతుంది. ఫ్రమ్ దిస్ -2 సైన్ వై ప్లస్ 2 సైన్ వై క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఎక్స్ సైన్ వై క్యాన్సిల్ అవుతుంది. మైనస్ వై కాస్ వై ప్లస్ వై కాస్ వై క్యాన్సిల్. దేర్ఫోర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. దేర్ఫోర్ గివెన్ u is equal to e power minus x into sin y minus y into cos y is harmonic. ఇలా ఇచ్చిన ఫంక్షన్ హార్మోనిక్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. Now this problem show that the function u is equal to 2 log of Now see this problem show that the function u is equal to 2 log of x square plus y square is harmonic and find its harmonic conjugate. మనం ఫస్ట్ ఈ టర్మ్ కి రియల్ పార్ట్ కి హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి. హార్మోనిక్ ప్రూవ్ చేయాలంటే డో స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ అనేది 0 అని ప్రూవ్ చేయాలి. ఈ వాల్యూ ప్రూవ్ 0 అయితే మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఆర్ ఇచ్చిన రియల్ పార్ట్ అనేది హార్మోనిక్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ఇట్ హార్మోనిక్ కాంజుగేట్. ఈ యూ రియల్ పార్ట్ కి హార్మోనిక్ కాంజుగేట్ ఫైండ్ అవుట్. హార్మోనిక్ కాంజుగేట్ అంటే ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ రియల్ పార్ట్ ఇస్తే ఇమాజినరీ పార్ట్ యొక్క హార్మోనిక్ కాంజుగేట్ అనేది రియల్ పార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన యూ కి యూ అనేది హార్మోనిక్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఈ టర్మ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నా నేను. డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకుంటున్నా. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ లోపల ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4x అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ కి మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఈ టర్మ్ లో న్యూమరేటర్ లో ఎక్స్ ఉంది అండ్ డినామినేటర్ లో ఎక్స్ అంటే యూ బై వి ఫార్మ్. డెరివేటివ్ ఆఫ్ యూ బై వి ఈజ్ ఈక్వల్ టు v into derivative of u minus u into derivative of v by v square. ఈ ఫామ్ లో ఎక్స్పాండ్ చేస్తాను డెరివేటివ్ ని. సో 4 అనేది కాన్స్టెంట్ అలానే ఉంచుకుంటున్నాం. v x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే x ని విత్ రెస్పెక్ట్ x తో డిఫరెన్స్ చేస్తే 1 అవుతుంది. మైనస్ x ఇంటూ v డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ x అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కి విత్ రెస్పెక్ట్ x తో డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. y టర్మ్స్ కాన్స్టెంట్ అవుతుంది. సో వాల్యూ 0 అవుతుంది వాటి డిఫరెన్షియేట్ చేస్తే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే
4 into x square plus y square minus 2x square upon x square plus y square whole square. That implies dou square u by dou x square is equal to ఇక్కడ x square ని ఇక్కడ minus 2x square అంటే minus x square అవుతుంది అంటే y square 4 into minus y square minus x square upon x square plus y square whole square అవుతుంది. ఇది dou square u by dou x square వాల్యూ. నెక్స్ట్ dou square u by dou y square వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని ముందు డో యూ బై డో వై టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో వై అంటే ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేట్ చేస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, లోపల ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేట్ చేస్తే 2y అవుతుంది. ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ అవుతుంది, ఎక్స్ టర్మ్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ 4 బై వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్ కి మళ్ళీ ఇంకోసారి విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేట్ చేద్దాం. ఇందులో న్యూమరేటర్ లో వై ఉంది, డినామినేటర్ లో వై ఉంది, సేమ్ యూ బై వి ఫామ్. డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ dou u by dou y is equal to 4 into u x square plus y square into derivative of y అంటే 1 అవుతుంది మైనస్ y into derivative of x square plus y square అంటే with respect to y తో చేస్తే 2y అవుతుంది. x terms కాన్స్టెంట్ 0 అవుతాయి upon x square plus y square whole square. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 4 into x square plus y square minus 2y square upon x square plus y square whole square అవుతుంది. That implies dou square u by dou y square is equal to 4 into x square minus y square minus 2y square అంటే minus y square అవుతుంది, minus y square upon x square plus y square whole square అవుతుంది. ఇది dou square u by dou y square. మనం dou square u by dou x square ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే dou square u by dou y square ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే dou square u by dou x square plus dou square u by dou y square యాడ్ చేద్దాం. ఇక్కడ వాల్యూ టర్మ్ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, సో 4 కామన్ ఇద్దాం. 4 కామన్స్ మిగతా టర్మ్స్ రాద్దాం. y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ రెండింటిలో కూడా డినామినేటర్ టర్మ్స్ సేమ్, సో ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్ టర్మ్స్ రాద్దాం. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్ మొత్తం కూడా వాల్యూ 0 అవుతుంది. దేర్ఫోర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ వాల్యూ 0 అవుతుంది. దేర్ఫోర్ యూ ఈస్ హార్మోనిక్. దేర్ఫోర్ యూ ఈస్ హార్మోనిక్. ఇలా ఇచ్చిన ఫంక్షన్ హార్మోనిక్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్ మనం హార్మోనిక్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్మోనిక్ కాంజుగేట్, హార్మోనిక్ కాంజుగేట్ మనం v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి dv ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ని డో v బై డో x ఇంటూ dx ప్లస్ డో v బై డో y ఇంటూ dy గా ఎక్స్పాండ్ చేసుకున్నాం. కానీ మనకి డో v బై డో x తెలియదు, అలాంటి డో v బై డో y తెలియదు. సో బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ v లో కన్వర్ట్ చేస్తా. చూడండి, మన సిఆర్ ఈక్వేషన్ డో u బై డో x ఈజ్ ఈక్వల్ టు డో v బై డో y and dou u by dou y is equal to minus dou v by dou x. సో ఈ dou v by dou y ప్లేస్ లో dou u by dou x సబ్స్టిట్యూట్ చేస్తా, అలానే dou v by dou x ప్లేస్ లో ఈ మైనస్ ఇది తీసుకొస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఈ మైనస్ dou u by dou y ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dv is equal to dou v by dou x ప్లేస్ లో మైనస్ dou u by dou y into dx ప్లస్ dou v by dou y ప్లేస్ లో ఈ టర్మ్ dou u by dou x into dy. మనకి dou u by dou y తెలుసు, అలానే dou u by dou x తెలుసు. dou u by dou x ఇక్కడ వచ్చింది, మనకి dou u by dou y వాల్యూ ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. dv is equal to minus of dou u by dou y ఈ టర్మ్ 4y minus by x square plus y square into dx plus dou u by dou x ఈ టర్మ్ 4x upon x square plus y square into dy. ఈ టర్మ్ ని dv ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం, రెండిట్లో ఎల్సిఎం సేమ్, సో ఈ టర్మ్ ని ఇలా రాయొచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 4 కామన్ ఇద్దాం. రెండిట్లో 4 కామన్ ఇస్తే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఈ టర్మ్ ని న్యూమరేటర్ టర్మ్ ఈ టర్మ్ అనే న్యూమరేటర్ రాసా. ఫస్ట్ ఈ పాజిటివ్ టర్మ్ ఎక్స్ డివై అని రాసుకున్న తర్వాత నెగిటివ్ టర్మ్ మైనస్ వై డిఎక్స్ గా రాసుకున్నాం. అపాన్ డినామినేటర్ టర్మ్ సేమ్. అయితే దీనికంటే ముందు మనం ఇంకొక టర్మ్ చూద్దాం. మనకి డెరివేటివ్ ఆఫ్
tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ tan x అంటే డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ టర్మ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో y బై ఎక్స్ ఉంది. సేమ్ ఎక్స్పాండ్ చేద్దాం. 1 బై 1 ప్లస్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ y బై ఎక్స్ కు డిఫరెన్షియేట్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్ ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే 1 బై 1 ప్లస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ u బై v ఫామ్ లో ఉంది. సేమ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే y అంటే dy మైనస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే dx అపాన్ ఎక్స్ స్క్వేర్ u బై v ఫామ్ లో ఎక్స్పాండ్ చేసాం. డెరివేటివ్ ఆఫ్ u బై v అంటే v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అపాన్ v స్క్వేర్ ఈ ఫామ్ లో ఎక్స్పాండ్ చేసాం ఈ టర్మ్. ఓకే, ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం చేస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అపాన్ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ న్యూమరేటర్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అపాన్ ఎక్స్ స్క్వేర్ ఫామ్. ఈ ఫ్రమ్ దిస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x is equal to x dy minus y dx upon x square plus y square. ఈ x dy minus y dx upon x square plus y square ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ వచ్చింది చూడండి. x into x dy minus y dx upon x square plus y square. సో ఈ టర్మ్ ప్లేస్ లో నేను ఈ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. ఇలా dv is equal to 4 into derivative of tan inverse of y by x ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv is equal to 4 into ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ tan inverse of y by x ప్లస్ c. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే b అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డెరివేటివ్ అండ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ అవుతుంది. ఇది ప్లస్ ఇది మనకి కావాల్సిన హార్మోనిక్ కాంజుగేట్. ఇలా ఇమాజినరీ పార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్ అండ్ హార్మోనిక్ ఫంక్షన్స్. నౌ సి వన్ మోర్ ప్రాబ్లమ్. ప్రూవ్ దట్ u ఈజ్ ఈక్వల్ టు e power x square minus y square is harmonic function and find its harmonic conjugate. ఫస్ట్ దీనికి హార్మోనిక్ వన్ ప్రూవ్ చేయాలంటే డో స్క్వేర్ u is equal to డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ is equal to 0 ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దీని యొక్క హార్మోనిక్ కాంజుగేట్ అంటే మనకి రియల్ పార్ట్ ఇచ్చాడు, సో ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చిన ఫంక్షన్ హార్మోనిక్ అవుతేనే మనం దీని యొక్క ఇమేజ్ హార్మోనిక్ కాంజుగేట్ ప్రూవ్ చేయగలుగుతాము. ఇఫ్ ఇన్ కేస్ హార్మోనిక్ అవ్వకపోతే దీని యొక్క హార్మోనిక్ కాంజుగేట్ అనేది ప్రూవ్ చేయలేం. సో ఫస్ట్ దీని యొక్క హార్మోనిక్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని ఎక్స్ అనుకుందాం. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. y కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. విత్ రెస్పెక్ట్ x చేస్తే కాన్స్టెంట్ అవుతుంది y, సో ఆ టర్మ్ 0 అవుతుంది. అంటే 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఈ టర్మ్ కి ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఈ టర్మ్ కి u ఈ టర్మ్ v అనుకుందాం. ఈ టర్మ్ లో x టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్మ్ లో x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v ఫార్మ్ అంటే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. ఈ టర్మ్ యూస్ చేసి ఈ ఫామ్ లో ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. డెరివేటివ్ 2 కాన్స్టెంట్ అలానే ఉంటుంది. x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే 2x అవుతుంది. y అనేది కాన్స్టెంట్ అవుతుంది. ప్లస్ v ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అలానే అనుకున్నాం. x కి డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ 1 అవుతుంది. ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేస్తే 2 ఇంటూ 2x స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఈ 2 టర్మ్స్ నుండి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ ఇద్దాం. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే 2x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ కి విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేట్ చేద్దాం. డో యూ బై డో వై సేమ్ ఈ ఎక్స్ స్క్వేర్ ఈ టర్మ్ లో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, y టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ y అనుకుందాం.
డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ వై విత్ రెస్పెక్ట్ వై అంటే ఈ పవర్ వై అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ వైతో డిఫరెన్షియేట్ చేస్తే 2y అవుతుంది ఎక్స్ అనే కాన్స్టెంట్ అయితే 0 అయిపోతుంది ఇస్ ఈక్వల్ టు మైనస్ 2y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈ టర్మ్ కి మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం సేమ్ ఈ టర్మ్ లో u ఉంది ఈ టర్మ్ లో y ఉంది ఈ టర్మ్ లో y ఉంది కాబట్టి u ఇంటూ v ఫార్మ్ dou square u by dou y square is equal to dou by dou y of dou u by dou y is equal to minus 2 అలానే ఉంచుకుందాం y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ కి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై మైనస్ 2y అవుతుంది ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అలానే ఉంచుకుందాం y కి డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై 1 అవుతుంది సింప్లిఫై చేస్తే మైనస్ 2 ఇంటూ మైనస్ 2y ఇంటూ y అంటే మైనస్ 2y square e power x square minus y square plus e power x square minus y square అవుతుంది therefore ఈ టూ టర్మ్స్ లో ఉండి e power x square minus y square కామన్ ఇద్దాం minus 2 therefore dou square u by dou y square is equal to minus 2 e power x square minus y square కామన్ తీస్తే minus 2y square plus 1 అవుతుంది dou square u by dou x square ఫైండ్ అవుట్ చేసాం dou square u by dou y square ఫైండ్ అవుట్ చేసాం రెండింటిని కూడా యాడ్ చేద్దాం రెండింటిని యాడ్ చేస్తే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ని యాడ్ చేస్తే ఫస్ట్ ఈ టర్మ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఆఫ్ ఈ టర్మ్ మైనస్ 2 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 1 ఈ టూ టర్మ్స్ నుండి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ ఇద్దాం ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ ఇస్తే 2x square plus 1 minus into plus minus 2 into minus 2y square plus 1 కొంచెం సింప్లిఫై చేద్దాం మనకి క్యాన్సిల్ అవుతాయేమో ఈ x square minus y square into 2x square plus 1 minus 2 లోపల మల్టిప్లై చేస్తే plus 4y square minus 2 into plus 1 minus 2 అవుతుంది ఈ టర్మ్ ఏం క్యాన్సిల్ అవ్వవు therefore dou square u by dou x square plus dou square u by dou y square is equal to e power x square minus y square into 2x square plus 4y square minus 1 is not equal to 0 therefore given u is equal to e power x square minus y square is not a harmonic function మన హార్మోనిక్ ఫంక్షన్ అవుతేనే మనం హార్మోనిక్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది హార్మోనికే అవ్వలేదు సో దీని యొక్క ఇమేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయలేము ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ comment